హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ పిల్లలైతే స్విమ్మింగ్ పూల్ వెళ్ళారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారో. సమ్మర్ కదా అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాం. వీళ్ళేమో ట్యూబ్ల కోసం కొట్లాడుకుంటారు, నాకంటే నాకని. చూడండి, మా పిల్లలు ఒక్కలే కాకుండా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు కూడా వెళ్ళారనమాట. స్విమ్మింగ్ అయితే చేయడం ముచ్చట దేవుడు ఎరుగ్గానే, అందులో ఆడుకోవడం ఎక్కువ ఉంది. చూడండి ఎట్లా ఆడుతున్నారు. స్విమ్మింగ్ చేయమని పంపిస్తే, కానీ ప్రతి ఒక్కరికి మాత్రం స్విమ్మింగ్ నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది, నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే అన్నీ మంచి ఆలోచించాలి మనం. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మాత్రం స్విమ్మింగ్ పూల్ మస్తు బిజీగా ఉంటాయి. మా అమ్మాయి ఈత నేర్చుకుంటుందండి. ఈత రాదు మా పాపకి, అప్పుడప్పుడు వచ్చేది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇలా ఏదో సాహసాలు చేస్తుంది, హెచ్డి చేస్తుంది. ఈత రాదు, నేర్చుకుంటుంది. చూస్తున్నారు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. ఈ సమ్మర్లో పిల్లల్ని స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పంపించండి, లేకపోతే వీలైతే మీరే పేరెంట్స్ వెళ్ళి పంపించండి ఫ్రెండ్స్, నేర్పించండి ఫ్రెండ్స్. చూడండి, అందరు కెమెరాకి హాయ్ చెప్తున్నారు. మా పాప పిల్లలతో పాటు పోయిన ఫ్రెండ్స్ అందరూ పరిచయం వాళ్ళను. ఏమైంది, ఒక స్విమ్మింగ్ పూల్కి డైలీ పోతుంటే అదే పరిచయం అవుతుంటుంది. కానీ నేర్చుకోవడం మాత్రం పక్కా అందరు గుర్తుపెట్టుకోండి. పిల్లలందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. స్విమ్మింగ్కి ఎంజాయ్ చేయడానికి కాకుండా అది నేర్చుకోవడానికి పోతే ఇంకా చాలా మంచిది. మీరు కూడా స్విమ్మింగ్ నేర్పించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సరే, మరి స్విమ్మింగ్ చేస్తున్నారా లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా మరి? చూడండి పిల్లలు ఎట్లా కెమెరాకు దగ్గర వస్తున్నారు స్విమ్ చేసుకుంటూ. స్విమ్మింగ్ పూల్లో ట్రైనర్ ఉంటే మంచిది. ఎందుకంటే పోయి పిల్లలు ఈత కొట్టడం చేసేది ఏం లేదు. సరేనా మరి? బాయ్.